ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తులో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న అనుమానాలతో అరెస్టు చేసిన 8 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులను విచారించడంతో ఈ కుట్ర కోణం బహిర్గతమైనట్లు పేర్కొన్నారు. उसमें करेंगे सिलेंडर में ब्लास्ट हो जाएगा। अभी आग लगी है उसमें. ముజమిల్తో కలిసి 2021లో ఉమర్ తుర్కియేలో పర్యటించినట్లు తెలిపారు అధికారులు. ఆ పర్యటనే అతడిని టెర్రరిజం వైపు మళ్లడానికి దారి తీసిందని తెలిపారు. ఆ పర్యటన సమయంలోనే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రతినిధులతో వీరిద్దరూ సమావేశమైనట్లు అధికారులు భావిస్తున్నారు. భారత్కి వచ్చిన అనంతరం ముజమిల్తో కలిసి ఉమర్ పేలుడు పదార్థాలను సేకరించడం మొదలుపెట్టాడని, వాటిని అల్ ఫలాహ్ క్యాంపస్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ పేలుళ్ల ప్రణాళికను మిగతా వారితో పంచుకున్న అతడు పేలుడు పదార్థాలను I-20 కారులోకి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇంటర్నెట్లో చూసి వెహికల్ బెస్ట్ ఈ ఐఈడీని రూపొందించేందుకు ప్లాన్ చేశాడు ఉమర్. అయితే పేలుడు పదార్థం తయారీ పూర్తి కాకముందే అది పేలిపోయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్తో సహా పలు ప్రాంతాల్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు టెర్రర్ కుట్రను బహిర్గతం చేయడంతో ఉమర్ భయపడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పేలుడు జరిగిన రోజు సాయంత్రం ఢిల్లీలోని ఓ మసీదులో 3 గంటల పాటు దాగి ఉన్నాడని, ఆ తర్వాత కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నప్పుడు ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అక్టోబర్ 26న కశ్మీర్కు వెళ్లిన ఉమర్ స్నేహితులు బంధువులతో కొంత సమయం గడిపాడని సమాచారం. వచ్చే 3 నెలల పాటు తాను అందుబాటులో ఉండనని వారితో చెప్పినట్లు తెలిసింది. ఇక దీన్ని బట్టి చూస్తే వెహికల్ బేస్డ్ ఐఈడీని టార్గెట్ ప్లేస్ లో పెట్టిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాలని ఉమర్ ప్రణాళిక చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్టోబర్ 19న శ్రీనగర్లో జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్ కు మద్దతుగా పోస్టర్లు అంటించిన కేసు ఈ మొత్తం దర్యాప్తునకు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ కేసులో ముజమిల్ను అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఈ పోస్టర్ల వ్యవహారంలో అతడితో పాటు మరికొంతమంది పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన పోలీసులు దీని వెనుక ఉన్న అంతర్రాష్ట్ర టెర్రర్ నెట్వర్క్ ను ఛేదించారు. ఈ క్రమంలో డాక్టర్ ముజమిల్ అరెస్ట్, అతడి రూమ్ లో 360 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకోవడం తదితర పరిణామాలతో ఉమర్ సమాచారం